ఇక్కడ మనకి సుప్రీంకోర్టు కేసెస్ ఇచ్చారు, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఇచ్చిండు. మరి రెండు ప్యారలల్గా మ్యాచ్ అయినాయా లేదా మనం చూద్దాం. మహాబీర్ ప్రసాద్ జడ్జిమెంట్ అది దేనికి సంబంధించినట్టుండు? నేచర్ ఆఫ్ ది గవర్నర్స్ ప్లెజర్. ఓకే, జస్ట్ మనం అన్ని చూద్దాం. నబీం రెబీనా జడ్జిమెంట్, డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ గవర్నర్. చలో నెక్స్ట్ ఏంటంట, మినర్వా మిల్స్ కేస్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటున్నాడు. నెక్స్ట్ ఎంసీ మెహతా కేస్ స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 32. రైట్. హలో డియర్ రెస్పెక్టెడ్ కాంపిటేటివ్ aspirants, everybody, namaste. Guys, in this lecture I am going to explain current polity MCQs which are very important for your upcoming group 1 exam. రైట్ గైస్, సో మీకు అప్కమింగ్ వచ్చే గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి ఈ యొక్క కరెంట్ పాలిటీ ఎంసీక్యూస్ మీకు చాలా హెల్ప్ అవుతాయండి. సో స్టిక్ విత్ మీ టిల్ ద ఎండ్, లాస్ట్ వరకు చూడండి. యూ విల్ గెట్ వర్త్ ది ఇన్ఫర్మేషన్. క్లియర్? వితౌట్ గెట్టింగ్ ఎనీ డిలే, ఐఎమ్ డైవింగ్ టు ది క్వశ్చన్ నెంబర్ 1 here. Here you can see the question number 1, guys. So have a look clearly and read the question very clearly. Okay, you will get the clarity. Clear, guys? With reference to the Law Commission of India, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అంటే లా కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిండు, వాటిని కన్సిడర్ చేయండి, పరిగణలోనికి తీసుకోండి అని చెప్తున్నాడు. రైట్ అండి. మరి స్టేట్మెంట్ 1 ఏందో ఇక్కడ చూద్దామండి. స్టేట్మెంట్ 1, ఇఫ్ యూ అబ్జర్వ్, ఇట్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ కన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ టైమ్ టు టైమ్. అది ఒక చట్టబద్ధమైన సంస్థ అంట. మరి ఇది స్టాట్యుటరీ బాడీ? నో, ఇట్ ఈస్ నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ కాదు. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఓకే, రైట్. అండ్ when it comes to the second statement, the commission is an advisory body to the Ministry of Law and Justice. Absolutely అండి. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి ఈ యొక్క లా కమిషన్ ఏదైతే ఉంటుందో ఒక సలహా సంస్థగా, అడ్వైజరీ బాడీగా ఉంటుంది. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. చలో నెక్స్ట్. ద రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ హెడ్స్ ద కమిషన్. ఎస్, ఈ యొక్క లా కమిషన్ ఆఫ్ ఇండియాకి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే యూజువల్లీ, లేదా ఈ యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అధ్యక్షత వహించడం జరుగుతుంది ఈ యొక్క లా కమిషన్ ఆఫ్ ఇండియాకి అని చెప్పేసి మనకి 3వ స్టేట్మెంట్ ఇచ్చాడు. రైటా? కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రైట్. అంటే ఇక్కడ ఏంటి, స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3 బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. మరి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి 2 and 3 ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. సో దెన్ ఆన్సర్ ఈజ్ వాట్? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో బి ఈజ్ ద మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఒక్కసారి మనం దీనికి సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకుందాం డియర్ ఫ్రెండ్స్. ఏంటండి లా కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, లా కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఇండిపెండెంట్ ఇండియాలో, అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాతకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? ఇది 1953లో మనకి దీన్ని 1955లో మనకి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. టెన్యూర్ ఎంత అంటే 3 years టెన్యూర్తోని, అంటే టైం టు టైం 3 సంవత్సరాల కాలానికి, అంటే 3 సంవత్సరాల టెన్యూర్తోని ఈ యొక్క లా కమిషన్ ఆఫ్ ఇండియాని 1955లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? సో మరి ఇక్కడ బిఫోర్ ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్, మనకి స్వతంత్రం రావడానికంటే ముందు మొదటగా 1833 యాక్ట్, ఓకే, 1833 చార్టర్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క చార్టర్ యాక్ట్ ప్రకారము 1834లో మొదటిసారిగా లా కమిషన్ ఆఫ్ ఇండియాని, లా కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుకంటే ఆ సమయంలో లాస్ని కోడిఫై చేయడానికి, ఓకేనా, అంటే లాస్ అన్నిటిని ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టడానికి ఈ యొక్క లా కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మొదటి కమిషన్కి చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. ఓకేనా, లార్డ్ మెకౌలే. ఓకే, సో లార్డ్ మెకౌలే ఎవరైతే ఉన్నారో ఆయనప్పుడు ఈ యొక్క లా కమిషన్కి మొదటి చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. అయితే మీరేం కామెంట్ చేయాలి అంటే ఇండిపెండెంట్ ఇండియాలో ఏర్పాటైన మొదటి లా కమిషన్కి చైర్మన్ ఎవరు, అదేవిధంగా ప్రస్తుతం ఈ యొక్క లా కమిషన్కి సంబంధించిన చైర్మన్ ఎవరు అనేది ఈ రెండింటినే మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. అండ్ గైస్, ఆల్రెడీ ఐ టోల్ యూ దట్ ఇది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి అడ్వైజరీ బాడీగా పనిచేస్తుంది.
అదేవిధంగా దీనికి ఎవరు హెడ్ చేస్తారు, దీనికి ఎవరు చైర్మన్గా ఉంటారంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు అండ్ రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు, వీళ్ళు దీనికి హెడ్గా ఉండడం జరుగుతుంది. సో కాబట్టి రైట్ గైస్, సో 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కాబట్టి B is the right answer for this question. Hope you understood. If you have any doubts, you can just drop your doubts in the comment section. I will be explaining your doubts or మీ యొక్క డౌట్స్కి నేను రిప్లై చేస్తాను. Clear guys? Right. And go for the next question. Next question is what? Next question is this. What is that? With reference to the Juvenile Justice Care and Protection of Children Act, okay, 2015. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. దేనికి సంబంధించి? ఈ యొక్క జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015కు సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిండు, వాటిని మనం పరిగణలోనికి తీసుకుందాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ద యాక్ట్ సీక్స్ అంటే ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే దిస్ యాక్ట్ అటెంప్ట్స్, ఓకేనా, దిస్ యాక్ట్ అటెంప్ట్స్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్. అంటే ఈ యొక్క చట్టము ఏ ఆబ్జెక్ట్ని అచీవ్ చేయడానికి లక్ష్యంగా తీసుకుంది అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్కి సంబంధించి, అది కూడా దేనికి సంబంధించింది? రైట్స్ ఆన్ ద చైల్డ్, అంటే పిల్లల హక్కులకి సంబంధించిన ఈ యొక్క కన్వెన్షన్ ఏదైతే ఉందో, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అనేది పిల్లల హక్కులకు సంబంధించింది, దానిని అచీవ్ చేయడానికి ఆబ్జెక్టివ్గా తీసుకుంది అని చెప్పేసి ఈ యొక్క చైల్డ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, జువెనైల్ జస్టిస్ చైల్డ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015 అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. దాంతోపాటు ఇలా ఏం చెప్పిండంటే మనకి రాటిఫైడ్ బై, అది ఇండియా ఎప్పుడు రాటిఫై చేసింది ఈ యొక్క కన్వెన్షన్కి సంబంధించిన అంశాలని అంటే 1992లో అని చెప్పిండు. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ గైస్ విచ్ రిలేటెడ్ టు దిస్ యాక్ట్. ఓకే, right, come on, this is right, the statement one is right. When it comes to this act defines child as a person who has not completed 16 years of age అని చెప్పేసి అంటుంది. అంటే చైల్డ్కి ఎవరిని తీసుకుంటుందండి ఈ యొక్క చట్టము? ఎవరైతే 16 సంవత్సరాలు కంప్లీట్ చేయబడలేదో వాళ్ళని పిల్లలుగా లేదా బాలలుగా ఈ యొక్క చట్టం అనేది డిఫైన్ చేసింది. మరి ఇది కరెక్టా అంటే ఒకసారి చూద్దామండి. స్టేట్మెంట్ 2 అనేది కరెక్టా? స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ఏంటి? ఓన్లీ the first statement is right, అంటే only one is right. Then what is the answer here? Option A is the answer. Okay na? Option A is the answer. Right guys? ఒక్కసారి మనం చూద్దాం ఇక్కడ. రైట్ అండి. ఫస్ట్ ఇప్పుడు ఈ యొక్క జేజే యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇది అసలు మనకి ఇప్పుడు ఎందుకు న్యూస్లో వచ్చిందో చూద్దామండి. ఏంటంటే కేరళ హైకోర్టు, విచ్ హైకోర్టు అండి? కేరళ హైకోర్టు. కేరళ హైకోర్టు ఏం చేసిందంటే ఇటీవల కాలంలో ద పర్సన్స్, విచ్ మీన్స్ ద పర్సన్స్ అంటే ఇక్కడ ఎవరిని తీసుకోవాలి మనము? ద చైల్డ్ చార్జ్డ్ అండర్ ద పోక్సో యాక్ట్. సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ ఏదైతే ఉందో, ఎవరైతే పిల్లలు ఈ యొక్క పోక్సో యాక్ట్ కింద మనకి ఛార్జ్ చేయబడతారో, ఆరోపించబడతారో, అలా ఆరోపించబడిన పిల్లలని ఏ చట్టం కింద ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏ చట్టం కింద ప్రాసిక్యూట్ చేయాలి అని చెప్తుందంటే, మనం చెప్పినాంగా ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఈ యొక్క 2015 ఏదైతే ఉందో ఈ యొక్క చట్టం కింద ప్రాసిక్యూట్ చేయాలి అని చెప్పేసి మనకి ఈ యొక్క కేరళ హైకోర్టు చెప్పింది. దానివల్ల మనం దీన్ని చదువుకుంటున్నామండి. ఐ థింక్ ఏం చెప్పింది ఈ యొక్క జేజే యాక్ట్లో సెక్షన్ 2 క్లాస్ 12, సెక్షన్ 2 క్లాస్ 12 ఏం చెప్పడం జరిగింది అంటే పిల్లవాడు అంటే 18 ఇయర్స్ అండి. 18 ఇయర్స్ హాస్ నాట్ కంప్లీటెడ్. అక్కడ మనకి 16 ఉంది కదా, 16 సంవత్సరాలు కాదు 18 సంవత్సరాలుగా చెప్పింది. ఓకేనా? సో దెన్ హ్యావ్ ఏ లుక్ హియర్. చైల్డ్ యాజ్ ఏ పర్సన్ హూ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ 16 ఇయర్స్ అని కదా, లేదు, చైల్డ్ యాజ్ ఏ పర్సన్ హూ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ అండి. 18 ఇయర్స్, ఓకేనా? 18 సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ చేయబడలేదో వాళ్ళని ఈ యొక్క జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ యాక్ట్ 2015 చెప్పడం జరిగింది. ఈ యొక్క చట్టం ఎప్పటి నుంచి మనకి ఎన్ఫోర్స్లోనికి వచ్చిందంటే 2016 నుంచి ఈ యొక్క చట్టం ఎన్ఫోర్స్లోనికి వచ్చింది డియర్ ఫోక్స్. ఓకేనా? సో దెన్ ఆన్సర్ ఈస్ ప్రెటీ క్లియర్. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, చలో we'll jump into the next question. Right, yeah, next question is this very important question. Question number 3. Anuradha Bhasin versus Union of India case is related to which of the following? Okay na, ఈ యొక్క అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది దేనికి సంబంధించింది అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. చూస్తే ఇక్కడ ఎలక్టోరల్ బాండ్ స్కీమా, ఇంటర్నెట్ షట్ డౌనా, సరోగసీ రెగ్యులేషనా, యూనిఫామ్ సివిల్ కోడా? రైట్ గైస్, ఫస్ట్ ఐఎమ్ టెల్లింగ్ ద ఆన్సర్. ద ఆన్సర్ ఈస్ ఇంటర్నెట్ షట్ డౌన్. ఓకేనా? ఆన్సర్ ఏంటండి? ఇంటర్నెట్ షట్ డౌన్కి సంబంధించింది ఈ యొక్క మూడో క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. సో దెన్ ఆన్సర్ ఈస్ బి. ఇట్స్ ఓకే, బాగానే ఉంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కొన్ని అంశాలని చాలా జాగ్రత్తగా వినాలండి. ఈ యొక్క ఇంటర్నెట్ షట్డౌన్కి సంబంధించి భారతదేశం అగ్రస్థానంలో కొనసాగడం జరుగుతుంది. క్లియర్ రైట్? ఓకే, మరి ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది. మరి ఎందుకు భారతదేశం ఇంటర్నెట్ షట్డౌన్స్ని చేయడం జరుగుతుంది? కొన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాటికి ఎగైనెస్ట్గా ఏమేమి ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందండి. దీనికి ఎగైనెస్ట్గా జరిగే ప్రొటెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, నిరసనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కావచ్చు. అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 దీనికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు కావచ్చు. లేదా ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ఫార్మ్ బిల్స్, ఏవైతే ఫార్మ్ బిల్స్ ఉన్నాయో ఈ యొక్క ఫార్మ్ బిల్స్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వ్యతిరేకంగా జరిగిన నిరసనలే కావచ్చు. ఆ నిరసనల వల్ల ఏమవుతుందంటే నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో, నేషనల్ సెక్యూరిటీ అండి, అంటే జాతీయ భద్రతకి ప్రమాణం వాటిల్లుతుంది అని చెప్పేసి. అదేవిధంగా ఆ నిరసన వల్ల పబ్లిక్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలకి ప్రమాణం వాటిల్లుతుంది అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేయడం జరిగిందంటే ఈ యొక్క ఇంటర్నెట్ షట్డౌన్ అనేది చేయడం జరిగింది అండి. ఓకేనా? యూజువల్గా ఈ ఇంటర్నెట్ షట్డౌన్కి సంబంధించి మనకి టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంటుందండి. ఓకేనా? టెలిగ్రాఫ్ యాక్ట్, ఈ యొక్క టెలిగ్రాఫ్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క టెలిగ్రాఫ్ యాక్ట్లో ఎప్పుడు ఈ యొక్క ఇంటర్నెట్ షట్డౌన్ యూజువల్గా చేయాలి అని చెప్పిందంటే పబ్లిక్ ఎమర్జెన్సీ ఎప్పుడైతే ఉంటుందో లేదా పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన అంశాలకు వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఈ యొక్క ఇంటర్నెట్ షట్డౌన్కి ఎలో చేయడం జరిగింది. కానీ పబ్లిక్ ఎమర్జెన్సీకి సంబంధించి అసలు ఏంటి పబ్లిక్ ఎమర్జెన్సీ, ఏ సందర్భంలో పబ్లిక్ ఎమర్జెన్సీ వస్తుంది, పబ్లిక్ సేఫ్టీ వస్తుంది అనే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి దాంట్లో లేకుండా అండి ప్రాపర్గా చెప్పడం జరగలేదు. ఓకే, రైట్. సో మరి ఇది బాగానే ఉంది. అయితే మరి ఈ యొక్క కేసులో ఏం చెప్పిందండి? 1 సెకండ్, ఐ జస్ట్ క్లీన్ ద స్క్రీన్. యా, ఈ యొక్క కేసులో ఏం చెప్పడం జరిగిందంటే ఈ యొక్క ఇంటర్నెట్ షట్డౌన్స్కి సంబంధించి ఇంటర్నెట్ షట్డౌన్ ఏదైతే ఉందో ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని వైలేట్ చేస్తుంది అని చెప్పిందండి ఈ యొక్క కేసులో. ఇది అనురాధ బైసిన్ కేసు ఏం చెప్పింది? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏ ఆర్టికల్లో మనం చూడొచ్చండి? ఆర్టికల్ 19(1) క్లాస్ ఏలో. అంటే దాన్ని వైలేట్ చేస్తుంది ఈ యొక్క ఇంటర్నెట్ షట్డౌన్ అనేది అని చెప్పింది. దాంతోపాటు ఇంకేంటి? కంటిన్యూస్లీగా అంటే కంటిన్యూస్గా మనకి ఈ యొక్క ఇంటర్నెట్ షట్డౌన్ చేయడం అనేది అంటే ఇట్లా మనకి నిరవధికంగా ఇంటర్నెట్ షట్డౌన్ ఏదైతే చేసే ప్రాసెస్ ఉందో అది అన్కాన్స్టిట్యూషనల్. అంటే నిరవధికంగా ఇంటర్నెట్ని షట్డౌన్ చేయడం అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని కూడా మనకి ఈ యొక్క కేసులో చెప్పడం జరిగిందండి. కాబట్టి ఈ యొక్క కేసు దేనికి సంబంధించిందండి? ఇంటర్నెట్ షట్డౌన్కి సంబంధించిన అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా రాజ్ నారాయణ్ కేసు అండి. రాజ్ నారాయణ్ కేసు ఏదైతే ఉందో, దిస్ రాజ్ నారాయణ్ కేసులో కూడా మనకి ఏం చెప్పడం జరిగిందంటే ఈ యొక్క ఇంటర్నెట్ షట్డౌన్ అనేది వైలేటింగ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, సమాచారాన్ని పొందే హక్కు ఏదైతే ఉందో దానిని వైలేట్ చేస్తుంది ఇంటర్నెట్ షట్డౌన్ అనేది. మనకి ఇంటర్నెట్ షట్డౌన్ చేయడం వల్ల రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది వైలేట్ అవుతుంది. మరి ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది అండర్ ఆర్టికల్ 19 కింద ఆర్టికల్ 19లో రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది భాగము ఇంటర్నెట్ షట్డౌన్ చేయడం అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ని వైలేట్ చేస్తుంది అని చెప్పేసి ఏ కేసులో చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క రాజ్ నారాయణ్ కేసులో చెప్పడం జరిగింది అండి. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ ఫహీమా షిరిన్ కేసు. ఈ ఫహీమా షిరిన్ కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే రైట్ టు ఇంటర్నెట్. ఓకే, ఈ రైట్ టు ఇంటర్నెట్ ఏదైతే ఉందో అంటే ఇంటర్నెట్ షట్డౌన్ అనేది రైట్ టు ఇంటర్నెట్ని వైలేట్ చేస్తుంది అంట. అంటే ఇంటర్నెట్ని పొందే హక్కుని వైలేట్ చేస్తుంది. మరి ఈ రైట్ టు ఇంటర్నెట్ అనేది కూడా ఆర్టికల్ 21లో భాగమే. దేంట్లో అండి? ఆర్టికల్ 21లో భాగమే అని చెప్పేసి ఈ ఫహీమా షిరిన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో కేరళ హైకోర్టు చెప్పడం జరిగింది. ఓకేనా? ఇక నేను ఇంటర్నెట్ షట్డౌన్ గురించి మీకు 3 కేసెస్ చెప్పినండి. ఒకటి అనురాధ బాసిన్ కేసు, ఓకే, నెక్స్ట్ రాజ్ నారాయణ్కి సంబంధించి అది రైట్ టు ఇన్ఫర్మేషన్ని వైలేట్ చేస్తుంది ఇంటర్నెట్ షట్డౌన్ అనేది అని చెప్పేసాను. ఇప్పుడు ఇక్కడ మనకి రైట్ టు ఇంటర్నెట్ని అనేది కూడా అంటే ఈ యొక్క షట్డౌన్ అనేది ఇంటర్నెట్ షట్డౌన్ అనేది రైట్ టు ఇంటర్నెట్ని వైలేట్ చేస్తుంది. రైట్ టు ఇంటర్నెట్ అనేది ఏదైతే ఉందో అది మనకి ఆర్టికల్ 21లో భాగమే అని చెప్పేసి ఈ యొక్క ఫహీమా షిరిన్ కేసులో చెప్పడం జరిగిందండి కేరళ హైకోర్టు. క్లియర్? సో ఇది దీనికి సంబంధించింది అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. క్లియర్ గైస్? చలో ఇంకో క్వశ్చన్ చూద్దాం. యా గైస్, బిఫోర్ జంప్ ఇన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్, ఎవరైనా ఇండియన్
ఇండియన్ పాలిటీ ఏదైతే ఉందో ఆ యొక్క ఇండియన్ పాలిటీని మీరు లక్ష్మీకాంత్ బేస్ బుక్ ఆధారంగా కంప్లీట్ చేయాలి అనుకుంటే బేస్డ్ ఆన్ ద లక్ష్మీకాంత్ బుక్ అండి. నేనే క్లాసెస్ చెప్పాను, కంప్లీట్గా మీకు బైలింగ్వల్లో క్లాసెస్ ఉంటాయండి. లైక్ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఉపయోగపడే విధంగా మనం చెప్పడం జరిగింది. మన యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. అక్కడ కంప్లీట్గా లక్ష్మీకాంత్ పాలిటీ పీపీటీ వేలో ప్రతి ఒక్కటి మీకు చాలా అంటే బుక్ ముందలు పెట్టుకొని మన క్లాసెస్ వింటే మీరు ఆ బుక్ని జస్ట్ 100 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్మాల్ ఇంట్రో, జస్ట్ హ్యావ్ ఎ లుక్ వన్స్ హియర్. రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిండంట, మనం వాటిని పరిశీలన చేద్దాం. ద లోక్పాల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ చైర్పర్సన్ అండ్ 8 members out of whom 75 are, out of whom how many members? 75% are judicial members అంటున్నాడు. పాయింట్ ఏంటంటే ఇక్కడ లోక్పాల్ కన్సిస్ట్ ఆఫ్ చైర్పర్సన్, ఓకే, అండ్ 8 members, ఓకే, చైర్పర్సన్స్ ప్లస్ 8 members, దట్స్ ఓకే గాయస్. కానీ ఇక్కడ ఏంటి, ఈ 8 members-లో 75% ద జ్యుడిషియల్ మెంబర్స్ అంటాడు. నో 50% ఆర్ ద జ్యుడిషియల్ మెంబర్స్. 50% మంది మాత్రమే జ్యుడిషియల్ మెంబర్స్. అంటే ఏంది, 8 మందిలో 4 మాత్రమే జ్యుడిషియల్ మెంబర్స్ అండి. కానీ ఇక్కడ 75% అంటున్నాడు. కాబట్టి స్టేట్మెంట్ 1 ఇస్ ద రాంగ్. చలో నెక్స్ట్. ద లోక్పాల్ హ్యాస్ జ్యూరిడిక్షన్ టు ఎంక్వైర్ ఇంటూ ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ అగైనెస్ట్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ అఫీషియల్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. రైట్ గైస్. సో లోక్పాల్ అనేది యూజువల్గా దేనికోసం ఎస్టాబ్లిష్ చేయబడిందంటే, ఇది మనకి ఏదైతే కరప్షన్ యూనియన్ గవర్నమెంట్లో లైక్ ఆల్ ఆఫీసర్స్ కానీ, లైక్ ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు, హై లెవెల్లో ఈ యొక్క బ్రైబ్ అండ్ కరప్షన్ రిలేటెడ్ అంశాలు ఏవైతే ఉంటే వాటిని ఎంక్వైర్ చేయడానికి ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి సో దిస్ ఈజ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. వాళ్ళ పైన వచ్చే కరప్షన్ ఎలిగేషన్స్ని ఎంక్వైర్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్, లోక్పాల్ విల్ హ్యావ్ పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్ అండ్ డైరెక్షన్ ఓవర్ ఎనీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంక్లూడింగ్ సిబిఐ. ఓకే అండి. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రైట్. సో ఇక్కడ లోక్పాల్ ఏంటంటే ఏదైనా కొన్ని కేసెస్ని ఈ యొక్క ఏది మనకి ఈ కరప్షన్ రిలేటెడ్ ఎలిగేషన్కి సంబంధించిన కేసెస్ని సిబిఐకి ఎంక్వైరీ చేసింది అనుకోండి, లేదా ఏదైనా ఒక ఏజెన్సీకి ఎంక్వైరీ ఇచ్చింది అనుకుందాం. ఎవరు లోక్పాల్ ఇచ్చినప్పుడు ఆ కేసెస్కి సంబంధించి సూపరింటెండెంట్స్ అంటే పర్యవేక్షణ చేసే అధికారాన్ని, ఆ కేసెస్కి సంబంధించి డైరెక్షన్స్ అంటే దిశానిర్దేశం చేసే అధికారము లోక్పాల్కి ఉంటుందని, ఇంక్లూడింగ్ సిబిఐతో పాటుగా దేనికైనా సరే అది పర్యవేక్షణ చేయొచ్చు ఆ కేసెస్కి సంబంధించి, అండ్ వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేయవచ్చు అండి, ఆ అధికారం ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 3 ఈజ్ ఆల్సో రైట్. అంటే ఇక్కడ మనకి 2 and 3 రైట్. ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మెనీ స్టేట్మెంట్ గివెన్ అబో ఈజ్ ఆర్ కరెక్ట్. హౌ మెనీ అండి, 2 కాబట్టి ఓన్లీ 2. దెన్ ఆన్సర్ ఈస్ వాట్, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ గాయస్. చలో ఒకసారి చూస్తే మనకి ఈ యొక్క లోక్పాల్ ఏదైతే ఉందో, ఓకేనా, సో లోక్పాల్ ఏదైతే ఉందో ఇది లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 ప్రకారం ఏర్పాటు చేయబడిందండి. ఏంటంటే లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 ప్రకారము దీనిని ఏర్పాటు చేయడం జరిగింది, ఈ యొక్క లోక్పాల్ని. ఓకేనా? సో ఈ యొక్క లోక్పాల్ చైర్మన్ కావచ్చు అండ్ లోక్పాల్ మెంబర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన అపాయింట్ చేయడం జరుగుతుందండి. యూజువల్గా వీళ్ళ టైం అంటే టెన్యూర్ ఎలా ఉంటుందంటే 5 years వరకు వాళ్ళ యొక్క పదవీ కాలం ఉంటుంది, లేదా వెన్ దే అటైన్ ద ఏజ్ ఆఫ్ 70 years వాళ్ళు 70 years వచ్చేంత వరకు ఏది ముందైతే అది దాని పరిగణలోనికి తీసుకుంటారు. 5 years లేదా 70 years వచ్చేంత వరకు వాళ్ళ పదవిలో కొనసాగడం జరుగుతుంది. సో రైట్ అండి. సో దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్? సో ద ఆన్సర్ ఈస్ ద బి. క్లియర్? రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, విల్ జంప్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5. సో హ్యావ్ ఎ లుక్ హియర్. With reference to the parliamentary committees, consider the following statements. Okay, will consider these statements. Chalo. Ad hoc committees are appointed for a specific purpose and they cease to exist when they finish the task. Yes అండి, అడ్హాక్ కమిటీలు ఏవైతే ఉంటాయో అవి టెంపరవరీ పర్పస్లో ఏర్పాటు చేస్తారు, అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ని ఫినిష్ చేయడానికి ఏర్పాటు చేస్తారు. ఆ స్పెసిఫిక్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి అడ్హాక్ కమిటీ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉండదు, దట్ విల్ బి స్టాప్డ్. ఓకే, దెన్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, పార్లమెంట్ ఈజ్ బౌండ్ బై ద
రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీస్ అంటున్నాడు. సో పార్లమెంట్ అనేది ఈ యొక్క కమిటీస్ ఏవైతే ఉన్నాయో స్టాండింగ్ కమిటీస్, ఈ యొక్క కమిటీస్ ఇచ్చే వాటిపైన, పార్లమెంటరీ కమిటీస్ ఇచ్చే వాటిపైన బౌండ్ బై ఉండాలి, అంటే కట్టుబడి ఉండాలి అంటున్నాడు. సో కట్టుబడి ఉండాలా? నో. సో దిస్ ఈజ్ రాంగ్. And they act as a mechanism that helps in improving the effectiveness of parliament. అంటే ఏంటంటే పార్లమెంట్ అనేది ప్రభావవంతంగా ఇంప్రూవ్ అవ్వడానికి, పనిచేయడానికి ఇవి ఒక మెకానిజం లాగా, పార్లమెంటరీ కమిటీస్ మెకానిజం లాగా, ఒక యంత్రాంగం లాగా పనిచేస్తాయి అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ పనిచేస్తాయి. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రైట్. అంటే ఏంటి? 1 and 3 is the right. అంటే హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ రైట్? హౌ మెనీ స్టేట్మెంట్స్ మనం రైట్గా కన్సిడర్ చేయొచ్చు? 2 స్టేట్మెంట్స్. కాబట్టి ఓన్లీ 2. దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్ గైస్? ఆన్సర్ ఈస్ బి. ఓకేనా? చలో ఇప్పుడు దీనికి సంబంధించిన అంశాలను మనం చూసినట్లయితే ఈ యొక్క పార్లమెంటరీ కమిటీస్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఈ పార్లమెంటరీ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి యూజువల్లీ 2 kinds అండి. ఒకటేంటి? స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, స్టాండింగ్ కమిటీస్. నెక్స్ట్ అడ్హాక్ కమిటీస్. ఓకేనా? స్టాండింగ్ కమిటీస్, అడ్హాక్ కమిటీస్. ఈ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉంటాయో ఇవి మళ్ళీ 6 రకాలుగా స్టాండింగ్ కమిటీస్ ఉంటాయండి. ఈ అడ్హాక్ కమిటీస్ ఏవైతే ఉంటాయో ఇవి మళ్ళీ 2 రకాలుగా ఉంటాయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ స్టాండింగ్ కమిటీస్లో మనకి ఫినాన్షియల్ కమిటీస్ ఉన్నాయి. ఓకేనా? సో దట్ ఈజ్ ఆల్సో వన్ థింగ్ అండి. రైట్? ఇట్లా మనకి ఎన్ని రకాలు? ఫినాన్స్ కమిటీస్ కావచ్చు, అండ్ కమిటీస్ టు ఎంక్వైరీ కావచ్చు. సో ఇట్లా మనకి 6 స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. అదేవిధంగా అంటే స్టాండింగ్ కమిటీస్ ఆర్ పర్మనెంట్ ఇన్ నేచర్. స్టాండింగ్ కమిటీస్ మనకి పర్మనెంట్ నేచర్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా అడ్హాక్ కమిటీస్ ఆర్ టెంపరవరీ ఇన్ నేచర్. ఈ యొక్క అడ్హాక్ కమిటీస్ మనకి ఏంటంటే లైక్ ఎంక్వైరీ కమిటీస్ ఉంటాయండి, అండ్ అడ్వైజరీ కమిటీస్. అంటే ఏమైనా అంశాన్ని ఎంక్వైరీ చేయడానికి కొన్ని అడ్వైజరీ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి అవి 2 రకాలు. ఎంక్వైరీ కమిటీస్ ఉంటాయి, దాంట్లో అడ్వైజరీ కమిటీస్ ఉంటాయి. ఓకేనా? ఇవి మనకి స్టాండింగ్ కమిటీస్ అనేవి 6 రకాలుగా ఉంటాయి. క్లియర్ గైస్? రైట్. ఇది దీనికి సంబంధించింది. మొత్తానికి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చలో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. Consider the following statements. The Constitution of India does not prescribe a timeline for the governor to provide assent to bills set by the Legislative Assembly. Okay, is it right statement? చలో గైస్, ఆర్టికల్ 200. ఓకేనా? ఆర్టికల్ 200 ఏం చెప్తుంది మనకి? ఆర్టికల్ 200 స్టేట్స్ దట్ ఇట్ డస్ నాట్ ప్రిస్క్రైబ్ ఏ టైమ్ లైన్. అంటే ఏంటండి? అంటే ఒక బిల్, ఎనీ బిల్ విచ్ వాజ్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్, అండ్ ఆ బిల్ అనేది గవర్నర్ గారి దగ్గరికి వస్తే గవర్నర్ గారు విత్ ఇన్ దిస్ టైం పీరియడ్, అంటే ఒక 6 నెలలలో పెట్టాలి, ఒక 3 నెలలలో మీ యొక్క అసెంట్ ఇవ్వాలి అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. దట్ ద సేమ్ థింగ్ విచ్ ఈస్ టెల్లింగ్ ఇన్ ఆర్టికల్ 200 కూడా చెప్తుంది. ఏం చెప్తుంది? ఇట్ డస్ నాట్ ప్రిస్క్రైబ్ టైమ్ లైన్ ఫర్ ద గవర్నర్ టు ప్రొవైడ్ అసెంట్, ఆయన ఒక అసెంట్ చెప్పడానికి, బిల్ సెంట్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. దెన్ దిస్ ఈజ్ రైట్. ఓకే, రైట్ అండి. అండ్ నెక్స్ట్ ఈజ్ వాట్? If the governor reserves a bill for president's consideration, the enactment of the bill then depends on the assent or refusal of assent by the president. ఓకేనా? అంటే అండి ఒకసారి బిల్లు గవర్నర్ దగ్గరికి వస్తే గవర్నర్ 3 ముచ్చట్లు చేయవచ్చు. ద ఫస్ట్ ముచ్చట ఈజ్ he can give his assent, and second muchata is he can withhold his assent. Okay, and third muchata is he can reserve for the consideration of the president. అప్పుడు ప్రెసిడెంట్కి ఒకవేళ గవర్నర్ గారు కన్సిడర్ చేసిర్రు అనుకోండి, ఆ బిల్లుకి గవర్నర్ గారికి ఇంకేమీ సంబంధం ఉండదు. ఎంటైర్లీ దట్ పవర్ గోస్ టు ది ప్రెసిడెంట్ అండి. అప్పుడు ఆయన ఏం చేయొచ్చు? ఆ బిల్లుకి ఆయన డిపెండ్స్ ఆన్ ద అసెంట్ అయినా ఇవ్వవచ్చు, లేదా రిఫ్యూజల్ ఆఫ్ అసెంట్ అది కూడా చేయవచ్చు. కాబట్టి సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రైట్. కాబట్టి స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. అది ఎక్కడుంది? సి. కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో సి ఇస్ ద రైట్ ఆన్సర్ గైస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 ఏం చెప్తుంది మనకి? కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. సుప్రీం కోర్ట్ కేసెస్, కన్సిడర్ ప్రొవిజన్స్. ఇక్కడ మనకి సుప్రీం కోర్ట్ కేసెస్ ఇచ్చారు, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఇచ్చిండు. మరి 2 ప్యారలల్గా మ్యాచ్ అయినాయా లేదా మనం చూద్దాం. మహాబీర్ ప్రసాద్ జడ్జిమెంట్ అది దేనికి సంబంధించినట్టుండు? నేచర్ ఆఫ్ ద గవర్నర్స్ ప్లెజర్. ఓకే, జస్ట్ మనం అన్ని చూద్దాం. నబీం రెబీనా జడ్జిమెంట్, డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ గవర్నర్. చలో నెక్స్ట్ ఏంటంట?
మినర్వా మిల్స్ కేస్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. మినర్వా మిల్స్ కేస్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటున్నాడు. నెక్స్ట్ ఎంసీ మెహతా కేస్ స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 32. ఎంసీ మెహతా కేస్ స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 32. రైట్ గైస్, ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. ఇలా ఏ పేరు కరెక్ట్ అయింది కాదని చెప్పేసి. ఇక్కడ మహాబీర్ ప్రసాద్ జడ్జిమెంట్కి సంబంధించి ఇదేంటంటే ఆర్టికల్ 164 క్లాస్ 1 అండి. 164 క్లాస్ 1ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ముచ్చట జరుగుతుంది ఇక్కడ. అంటే నేచర్ ఆఫ్ ద గవర్నర్స్ ప్లెజర్, అంటే గవర్నర్ ప్లెజర్ అంటే గవర్నర్ అభిష్టం యొక్క స్వభావం పైన ఈ యొక్క కేసు మొత్తం అనేది తిరుగుతుందండి. అంటే గవర్నర్ ప్లెజర్ని ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి, ఆయనకు నచ్చినప్పుడు గవర్నర్ తన యొక్క ప్లెజర్ని విత్డ్రా చేసుకుంటాడా అంటే యూజువల్గా ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 164 మనకి ఏం చెప్తుంది, చీఫ్ మినిస్టర్ షల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ and other ministers will be appointed by the shall be appointed by the governor with the advice of the chief minister, and ministers should hold the office during the pleasure of the president. during the pleasure of the president వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారంటే ఆఫీస్లో మినిస్టర్స్ అంటే ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అండి. ప్రెసిడెంట్ అని చెప్పాను, ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అంటే గవర్నర్ యొక్క అభిష్టం మేరకి వాళ్ళు ఆఫీస్లో ఉంటారు అని చెప్తున్నారు, పదవిలో కొనసాగుతారు. మరి గవర్నర్ ఆ యొక్క ప్లెజర్ని ఎప్పుడు పడితే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చా? ఈ కేసులో ఏం చెప్పిందంటే, అయ్యా గవర్నర్ గారు ఎప్పుడు పడితే అప్పుడు మీరు విత్డ్రా చేసుకోవడానికి లేదు. ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలంటే అండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీలో వీళ్ళ యొక్క సపోర్ట్ ఏదైతే ఉంటుందో అంటే మినిస్టర్ యొక్క సపోర్ట్ లాస్ట్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు, అదే టైంలో మీరు విత్డ్రా చేసుకోవాలి అని చెప్పేసి చెప్పిందండి. ఏ కేసులో? ఈ యొక్క మహాబీర్ ప్రసాద్ జడ్జిమెంట్ కేసులో చెప్పడం జరిగింది. క్లియర్ గైస్, దట్ ఈస్ ద ముచ్చట ఫర్ ఫస్ట్. కాబట్టి దిస్ ఈస్ ద రైట్. అండ్ సెకండ్, నభామ్ రిబియా జడ్జిమెంట్. ఓకేనా, నభామ్ రిబియా జడ్జిమెంట్. దీంట్లో ఏంటంటే డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ గవర్నర్. ఓకేనా, ఇది ఆర్టికల్ 163కి సంబంధించిందండి. ఆర్టికల్ 163కి సంబంధించింది. యూజువల్గా వాట్ ఈస్ ద ప్రిలిమినరీ ఫంక్షన్ ఆఫ్ ది మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చేస్తారండి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ప్రిలిమినరీ ఫంక్షన్ ఇస్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్స్ ఫంక్షన్. అంటే గవర్నర్ తన యొక్క ఫంక్షన్స్ని ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు, ఆయన ఫంక్షన్ విధులను నిర్వర్తించేటప్పుడు గవర్నర్కి సహాయం సహకారాలు చేయాలి అని చెప్పేసి చెప్తుంది. అయితే సమ్ టైమ్స్ గవర్నర్ కెన్ యూజ్ హిస్ డిస్క్రిషనరీ పవర్. అంటే కొన్నిసార్లు గవర్నర్ తన యొక్క డిస్క్రిషనరీ పవర్ని కూడా యూజ్ చేయొచ్చు. మరి అది ఆ జనరల్ డిస్క్రిషనరీ పవర్ అనేది లిమిటెడ్ అండి అది. ఓకేనా, అదేంటి లిమిటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎప్పుడు యూజ్ చేయొచ్చు ఆయన యొక్క డిస్క్రిషనరీ పవర్ని? లిమిటెడ్గా. ఎప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అపాయింట్మెంట్ ఆఫ్ దిస్ చీఫ్ మినిస్టర్ని అపాయింట్మెంట్ చేసేటప్పుడు. కానీ ఏంది, వెన్ నో పార్టీ హ్యాస్ ఏ క్లియర్ మెజారిటీ అంటే ఏ పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ రానప్పుడు ఆయన తన యొక్క డిస్క్రిషనరీ పవర్ని వాడొచ్చు. అదేవిధంగా రికమెండింగ్ ద ప్రెసిడెన్షియల్ రూల్ ఇన్ ద స్టేట్స్లో ప్రెసిడెన్షియల్ రూల్ని చెప్పేటప్పుడు కూడా లిమిటెడ్గా ఆయన యొక్క డిస్క్రిషనరీ పవర్ని వాడొచ్చు. మిగతా అప్పట్లో ఆయన ఆల్మోస్ట్ ఎట్లా వాడాలి, ఏం చేయాలి అంటే అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్తోనే ఆయన తన యొక్క పవర్స్ని ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ కేసుకి సంబంధించింది. కాబట్టి నభీమ్ రిబియా జడ్జిమెంట్ ఈజ్ ఆల్సో రైట్ గైస్. చలో, అండ్ నెక్స్ట్ మినర్వా మిల్స్ కేసు అండి. సో మినర్వా మిల్స్ కేసులో ఏంటంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఓకే, సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆ కాన్స్టిట్యూషన్లో కొన్ని చేంజెస్ జరిగాయి. సమ్ చేంజెస్, మోస్ట్లీ ఒక 2 చేంజెస్ ఏం చేసినాయంటే ఈ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా జరిగినప్పుడు ఆ యొక్క రాజ్యాంగానికి జరిగిన 2 చేంజెస్ ఏవైతే ఉంటాయో దోస్ 2 చేంజెస్ ఆర్ వైలేటింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఏం డిస్కస్ చేసినండి, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డాక్ట్రిన్ పేర్కొంది కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. చలో, అండ్ నెక్స్ట్ ఎంసీ మెహతా కేసుకి సంబంధించి స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 32 అండి. రైట్, అంటే ఆర్టికల్ 32 యొక్క పరిధి ఎట్లా ఉంటుందంటే ఈ యొక్క కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఏ ప్రివెంటివ్ మెజర్. అంటే నీ రైట్స్ని వైలేట్ కాకముందు ఒక ప్రివెంటివ్ మెజర్ లాగానే పనిచేయదు. వెన్ యువర్ రైట్స్ ఆర్ వైలేటెడ్, నీ రైట్స్ వైలేట్ అయిన తర్వాతకి అది ఒక రెమెడియల్ మెజర్ లాగా కూడా పనిచేస్తుంది అని చెప్పేసి ఈ యొక్క కేసులో చెప్పడం జరిగింది. కాబట్టి సో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 and statement 4. These 4 statements are right. Then hence the answer is all 4 pair. So answer is D is the right answer. Okay guys, right.
సో ఫస్ట్ నుంచి మనం ఒక 7 క్వశ్చన్స్ చూసినామండి. ఇది పార్ట్ 1 సిరీస్ అండి. పార్ట్ 2 సిరీస్ని మళ్ళీ మనం చేద్దాం. ఒకవేళ ఈ వీడియోలో మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, వర్త్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేయండి. సో అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్, బికాస్ దే విల్ బి బెనిఫిటెడ్. క్లియర్ అండి? రైట్. మనం నెక్స్ట్ పార్ట్ 2లో రిమైనింగ్ క్వశ్చన్స్ వి విల్ డిస్కస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, నమస్తే, సీ యు గైస్.